జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లాలోని వడ్డేపల్లి మండలం కోయిల్దిన్న గ్రామానికి చెందిన రైతులైన ముగ్గురు కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి, చంద్రమోహన్ రెడ్డి అన్నదమ్ములు తమ పశువులకు గ్రాసం తెచ్చేందుకు గత నెల 27న వనపర్తి జిల్లా పెబ్బేరుకు వెళ్లారు. వీరు అక్కడి నుంచి వరిగడ్డిని ట్రాక్టర్తో స్వగ్రామానికి తీసుకువెళ్తుండగా డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో వరిగడ్డి ట్రాక్టర్పై కూర్చున్న ముగ్గురు రైతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి ప్రమాదం జరిగిన రోజునే కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక ఇవాళ హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో సోదరుడు చంద్రమోహన్ రెడ్డి కూడా మృతి చెందాడు. ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ ఇంటి సభ్యుల రోదనలు మిన్నంటే కోయిల్దిన్న గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూవింగ్ ఆన్, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. మేడే సందర్భంగా ములుగు జిల్లా కేసాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారామె. కూలీలతో కలిసి పలుగు చేతబట్టి ఉపాధి హామీ పనుల్లో పాలు పంచుకున్నారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికులకు సూచించారు. ఉపాధి కార్మికులకు మజ్జిగ పంపిణీ చేశారు.